హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలా గ్యాప్ వచ్చేసిందండి అసలు వీడియోస్ పెట్టేసి. రీజన్ అంటే ఒకటి కాదండి, నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఒక్కొక్కసారి నాకే విసుగ్గా అనిపించి వీడియోస్ పెట్టలేదు. అలాగే ఒక్కొక్కసారేమో యూట్యూబ్ ఆపేద్దామని అనుకున్నాను. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ అండి. సమ్ స్పేస్ తీసుకోవాలి, నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ తీసుకోవాలి అని అనిపించింది. మధ్యలో ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయిందండి. సో, ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా చాలామంది అడుగుతున్నారండి, వీడియోస్ ఏమైపోయాయి పెట్టట్లేదు అని. ఇంకా సరే ఫైనల్‌గా పెడదాంలే అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను. మా మమ్మీ కూడా పెట్టు, ఇన్ని వీడియోస్ పెట్టి కూడా ఇప్పుడు నువ్వు స్టాప్ చేయడం ఎందుకు అని చెప్పి అనేసరికి ఫైనల్‌గా అయితే వీడియో తీస్తున్నానండి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక చిన్న పక్షి అయితే మందారం చెట్టులో దాక్కొనుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చిన్న పక్షో. ఇది పిచ్చుకో లేకపోతే కోయిలో లేతే ఇంకేదో పక్షి అనేది నాకైతే అర్థం కాలేదు. ఒక చిన్న గూటినైతే ఏర్పాటు చేసుకుందండి. దాని లోపల మా మమ్మీ అయితే గుడ్లు పెట్టింది ఇంతకుముందు. మరి వాటి పరిస్థితి ఏందో తెలీదు అనింది. అనుకోకుండా ఇంకా నేనైతే దీని వీడియో తీశానండి. దీనిలో నుంచి ఒక చిన్న బేబీ పక్షి బయటకొచ్చింది. ఇది చూస్తున్నారు కదా ఎంత షార్ప్‌గా చూస్తుందో అసలు. ఇంకా వీడియో తీస్తుండేసరికి సడెన్‌గా దాని బేబీ పక్షి కూడా లోపలికెళ్ళిపోయిందండి. ఇంకా మనల్నే సీరియస్‌గా చూస్తూ ఉందనమాట. మా మమ్మీని, నన్ను అలాగే చూస్తుంది. ఇంకా దగ్గరికెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ, బట్ అది ఇంకా పొడిచేలాగా ఉంది. దాంతో భయమేసి ఇంకా జూమ్ అప్‌లో తీశానండి. ఆ పక్షి ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇక్కడ ఒక చిన్న పార్టీ వీడియో అండి. మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాననమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాకే వెళ్ళానండి. బట్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. బయట వెదర్ అంతా చాలా ప్లెజెంట్‌గా ఉందని చెప్పేసి వీడియో తీశాను. అలాగే ఈ చిన్న బుజ్జి కోడి పిల్లలనమాట. ఒకటి పీచ్ కలర్ లాగా ఉంది. ఇంకొకటి యెల్లో కలరు. మా సిస్టర్ వాళ్ళు తీసుకొచ్చారండి. చాలా ముద్దుగా ఉన్నాయి కదా! ఇంకా వాళ్ళైతే బాగున్నాయి, మా బుడ్డోడు ఆడుకుంటారు అని చెప్పేసి తీసుకొచ్చారు. భలే ఫన్నీగా తిరుగుతున్నాయని చెప్పేసి ఇంకా వీటినైతే పోస్ట్ చేస్తున్నానండి వీడియోలో. ఆ తర్వాత మేము మా ఫ్రెండ్ వాళ్ళతోటి ఫంక్షన్‌కి వెళ్ళాము అని చెప్పాను కదండీ! ఇంకా అక్కడైతే చాలా ఫోటోస్ దిగామనమాట. ఒక చిన్న రెస్టారెంట్‌కి వెళ్ళాము. అలాగే అక్కడి నుంచి హాయ్‌లాండ్ కూడా వెళ్ళామండి. అక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. ముగ్గురిని చూసి 3 కోతులు అని చెప్పేసి అనుకోకండి. బుద్ధుడి బొమ్మ ఉండేసరికి ఇంకా బాగా నీట్‌గా దిగచ్చులే ఫోటోస్ అని చెప్పేసి ముగ్గురం దిగామనమాట. ఇది వచ్చేసి రెస్టారెంట్‌లో ఫోటోస్ అండి. ఇలా అందరం ఒకళ్ళకొకళ్ళం ఆ లవ్ సింబల్‌లో ఫోటోస్ అన్నీ దిగాను. ఇంకా అవి మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ కూర్చుంది నేనండి. ఆ తర్వాత ఉన్న ఇద్దరు గూడా మా ఫ్రెండ్స్ అనమాట. ఇంక నుంచి మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తుంటాయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.